హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ రామ్ యూట్యూబ్ ఛానల్. మనం రామేశ్వరం దర్శనం అనంతరం అయితే కనుక ఇక్కడ బోటింగ్ అయితే ఉంది. ఇక్కడ బోటింగ్కి వెళ్ళే దారిలో అయితే కనుక రామాయణం ఎలా జరిగింది అవన్నీ చిత్రపటాల రూపంలో అయితే కనుక ఇక్కడ బోట్కి వెళ్ళే ముందర అయితే చూడొచ్చు. ఈ వాల్కి చూసారా రామాయణం అసలు మొదలు ఎలాగయ్యింది, ఎండింగ్ ఎలాగయ్యింది, మొత్తం ఓవరాల్ అన్ని ఫొటోస్ అయితే కనుక ఇక్కడైతే కనుక ఫ్లెక్సీ రూపంలో అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ అగ్ని తీర్థం నుంచి అయితే కనుక మనం ఇక్కడ బోటింగ్ చేయొచ్చు. ఇక్కడ మ్యాక్సిమం అగ్ని తీర్థంలో సముద్ర స్నానం చేసి వాళ్ళు చేసి టెంపుల్కి అయితే వెళ్తూ ఉంటారు. మనం అయితే కనుక ఇక్కడ దర్శనం అయిపోయిన అనంతరం అయితే కనుక మళ్ళీ అయిపోయిన తర్వాత అయితే కనుక మనం ఎలాగైతే కనుక బోటింగ్ కోసం అయితే వచ్చాం. ఇక్కడికి వచ్చే దారిలో అయితే కనుక ఇక్కడైతే కనుక ఒక మత్స్యకారుల బోట్ అయితే కనుక వేటకు వెళ్ళి వచ్చింది. ఇక్కడైతే కనుక బోటు మ్యాక్సిమం లోపలే కడుతున్నారు. ఎందుకంటే రాయిలు ఉన్న చేత అక్కడ నుంచి వీళ్ళు ఎలా వచ్చారన్నది కూడా చూడొచ్చు. ఇక్కడైతే ఆ లోపల నుంచి అయితే కనుక ఇది ఇలాగ ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క తెప్ప మీద అయితే కనుక ఇలాగ వస్తున్నారు. ఇక్కడైతే కనుక మామూలుగా చాలా భయం అయితే వేసింది. వీళ్ళకి అలవాటు ఇంత లోపల నుంచి కూడా రాగలుగుతున్నారు అనేసి అనిపించిన తర్వాత అయితే కనుక మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కనుక కామెంట్ చేయండి. ఇక్కడైతే కనుక మనం బోటింగ్కి వెళ్ళడానికి అయితే కనుక ముందుగా ఇదిగో 100 రూపాయలు అయితే టికెట్ తీసుకోవాలి ఒక్కొక్క పర్సన్కి. అప్పుడు మనం ఇలా బ్రిడ్జ్ నుంచి అయితే కనుక బోట్ వరకు లోపలికి వెళ్ళొచ్చు. వెళ్ళే దారిలో అయితే కనుక ఇదిగో ఒకసారి మళ్ళీ నేను కనపడాలి కదా మరి ఇంత వీడియో తీసినందుకు అనేసి నేను కూడా తీసుకోవడం అయితే జరిగింది. తర్వాత ఇదిగో మనం ఎక్కబోయే బోట్ అయితే ఇది. ఇక్కడైతే కనుక లోపల చైర్లు అయితే కనుక భలే వేశారు. ఇక్కడ నుంచి మనం అయితే కనుక ధనుష్కోడి కనపడద్ది. ధనుష్కోడి అంత క్లియర్గా కనపడదు కాదనుకోండి, అంటే వెళ్ళే దారి అయితే కనుక మనకి కొంచెం క్లారిటీగా అయితే కనపడద్ది అనమాట లోపలికి వెళ్ళిన తర్వాత. ఆ తర్వాత రామ్ సేతు కూడా ఇక్కడ నుంచి మనం లాంగ్లో కొంచెం కనుచూపు మేర అయితే కనుక కనపడద్ది. ఈ బోటు మీద వెళ్తేనే ఇది అటువైపు దారికేసే వెళ్తుంది అనమాట. ఇక్కడ నుంచి అయితే కనుక తప్పించుకొని ఈ సేమ్ అలాగా సరౌండింగ్ ఒక 15 కిలోమీటర్ల దూరం అయితే కనుక వెళ్ళింది. ఇది అలా తిరిగి అయితే వచ్చింది. మనకి బోటింగ్ మొత్తం అయితే కనుక ఒక గంట అయితే ఉంది జర్నీ. అలాగైతే తిప్పి తీసుకొచ్చాడు. ఇలాగ మనం వెళ్ళే దారిలో అయితే కనుక ఇక్కడ వేటకి వెళ్ళే బోట్లు కూడా చూడొచ్చు. ఈ బోట్లు మధ్యలోంచి అయితే కనుక వెళ్ళడం జరిగింది వెళ్ళే దారిలో ఇది. చూసారు ఇదిగో ఇక్కడైతే కనుక మళ్ళీ బోటు దగ్గర రావడానికి వీళ్ళు అయితే కనుక మళ్ళీ చిన్న నావ లాంటిది అయితే తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే బోట్లు దరికి వస్తే తగిలిపోతాయి అనేసి అయితే కనుక లోపల కట్టుకోవడం జరుగుతుంది ఇక్కడ వాళ్ళు. మనం ఈ వే మొత్తం అంతా అయితే కనుక చూసుకుంటూ కనుక మనం అక్కడ వరకు వెళ్తాం, కొంచెం ఫ్రంట్ వరకును. ఇక్కడైతే కనుక రిపేర్లు చేసుకునే వాళ్ళు రిపేర్లు చేసుకుంటున్నారు. వర్క్ అయిపోయిన తర్వాత అయితే కనుక లోపలికి వెళ్ళే వాళ్ళు రెడీ అవుతున్నారు. మనం ఇక్కడ నుంచి సముద్రం లోపల నుంచి అయితే కనుక ఇదిగో తూర్పు గోపురం చూడొచ్చు. రామేశ్వరం టెంపుల్ 4 గోపురాలు లోపల నుంచి అయితే కనుక సముద్రం నుంచి భలే కనబడుతున్నాయి. ఇక్కడ నుంచి అయితే కనుక మనం అక్కడ దగ్గరలో ఉండగా అయితే ఒకటే కనపడవచ్చు మేబీ. ఇదిగో చూసారా ఇక్కడ నుంచి అయితే కనుక ఇలా లోపలికి వచ్చిన తర్వాత అయితే కనుక ఈ పక్కనే చిన్న తిప్పలాగా అయితే ఉంది. అంటే అయితే కనుక ఇక్కడ నావలో అవి బోట్లు చిన్న చిన్న బోట్లు ఉన్నాయి. దాని మీద ఆటాడుకునే వాళ్ళు అయితే కనుక అక్కడే ఉంటున్నారు. ఇక్కడైతే కనుక ఒకసారి బోట్ లోపల ఎదిగో ఎక్కిన జనం అయితే చూడొచ్చు. చూసారా సముద్రం ఎంత ప్రశాంతంగా ఉందో. అలలు అయితే కొంచెం తక్కువ ఉన్నాయి, ఎందుకంటే గాలి అంతగా లేదు ప్రజెంట్ అయితే నేను వెళ్ళినప్పుడు. నాకైతే కనుక బోటు మీద మేము డైలీ తిరుగుతుంటాం కాబట్టి నాకైతే కొంచెం అలా పర్వాలేదు అనిపించింది. అంటే కొత్తగా తిరిగి ఎక్కేవాళ్ళు అయితే కనుక బోట్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం సూపర్ అనిపిస్తుంది. ఎందుకంటే బాగుంది. ఇలాగ ఈ రౌండ్ వేయడం అయితే అక్కడ నుంచి అవన్నీ తిప్పి తీసుకురావడం అయితే మనం ఇక్కడ నుంచి రామ్ సేతు కొంచెం ఫ్రంట్ అది ఎడ్జ్ అయితే కనుక లైట్గా కనపడింది. చూసారా ఇది ఇవన్నీ మళ్ళీ మనం అంత లోపలికైతే వచ్చాం. టెంపుల్ అయితే చూసారా ఎంత దూరంగా కనపడుతుందో ఇప్పుడైతే ప్రజెంట్ మళ్ళీని. అక్కడి నుంచి నుంచి వచ్చి అయితే కనుక ఇలా లోపల నుంచి అయితే కనుక మళ్ళీ టర్నింగ్ తీసుకుని మళ్ళీ దరికి అయితే తీసుకొచ్చాడు. చూసారా ఇది ఇలాగ మన సరౌండింగ్ అయితే వేసుకొచ్చాడు. సముద్రం నీరు అయితే కనుక ఎంత ఫ్రెష్గా ఉందోను. మనకైతే కనుక గోదావరి నీళ్ళు అయితే కనుక ఎప్పుడు కొంచెం వేరే కలర్లో ఉంటాయి.
కానీ సముద్ర నీరు చూసారా ఎంత ఫ్రెష్గా నీలం కలర్లో ఉందోను. ఇక్కడైతే కనుక కొన్ని అయితే చేపలు కూడా దాటి, ఇక్కడ క్లైమేట్ కూడా కొంచెం కూల్గా ఉంది. ఇదిగో టెంపుల్ మళ్ళీ ఒకసారి చూడొచ్చు. రామేశ్వరం రామలింగేశ్వర స్వామి టెంపుల్ అయితే కనుక చూడొచ్చు మనం. మొత్తం 4 గోపురాలు కనపడుతున్నాయి చూసారా ఇక్కడ నుంచి అయితే కనుక. ఇది ఈ విధంగా అయితే కనుక మేమైతే కనుక దరికి రావడం జరిగింది. మళ్ళీని వచ్చే దారిలో అయితే కనుక మళ్ళీ మరొకసారి టెంపుల్ అయితే చూసాం. ఇదిగోను ఓం నమ శివాయ. ఇక్కడైతే కనుక శివుడు రామలింగేశ్వర రూపంలో అయితే దర్శనమిస్తాడు. ఆ వీడియో అయితే కనుక మన ముందు వీడియోలో ఉంది. ఒకవేళ కావాలంటే అది మీరు చూడొచ్చు మన ఛానల్లోను. చూసారా ఇగో 4 గోపురాలును. దగ్గర నుంచి అయితే కనుక మనం ఈ 4 గోపురాలు చూడలేము. కానీ ఇది లోపలికి వచ్చిన తర్వాత అయితే 4 గోపురాలు భలే అయితే కనపడ్డాయి నాకైతే ఇక్కడ నుంచి. చూసారా ఇదిగో మరి మనమైతే కనుక ఇదిగో మళ్ళీ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడైతే కనుక మళ్ళీ రిటర్న్ బ్యాక్ తీసుకొచ్చి జెట్టీకి అయితే కనుక మళ్ళీ కట్టాడు. అక్కడ మనం మరి ఒకసారి మనం అయితే కనుక ఇక్కడ చూడొచ్చు మళ్ళీని. ఇక్కడైతే కనుక ఒక శివలింగం ప్లస్ గణపతి అయితే కనుక దర్శనం ఇచ్చారు. సముద్రానికి కొంచెం లోపలికి అయితే కనుక చిన్న రాయిలాగా ఉంది. రాయి మీద అయితే కనుక ఈ విధంగా దర్శనం ఇచ్చారు. మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. దరికి వచ్చిన తర్వాత అయితే కనుక ఒడ్డునైతే కనుక ఇలా గుర్రం అయితే దర్శనం ఇచ్చింది ఇక్కడ మనకి.